హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషోస్ వ్లాగ్స్. సో ఇవాళ మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బఠానీ 1 కప్, క్యారెట్ నేను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ క్యాప్సికమ్, ఇంకా ఆలుగడ్డ ఏమో మరి చిన్నగా కాదు మరి పెద్ద కాదు ఈ సైజు, ఇంకా 2-3 చిల్లీస్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా. సో ఇవన్నీ తీసుకోవాలి. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మసాలాస్ ఏంటంటే జీలకర్ర, చిన్న సైజ్ దాల్చిన చెక్క, ఒక 3 లవంగం, హాఫ్ బిర్యానీ ఆకు, ఇది మిరియాల పొడి, బిర్యానీ మసాలా, ఉప్పు, సాజీరా అండ్ అనాస పువ్వులో మొత్తం పువ్వు కాకుండా కొంచెం తీసుకున్నాం, అండ్ జాయపత్రి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వాష్ చేసి నానబెట్టుకున్నా. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను హాఫ్ ప్రాసెస్ వరకు స్టవ్ మీద చేస్తున్నాను, మిగతా హాఫ్ ఏంటంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తానమాట. ఒకవేళ మీరు నార్మల్ గిన్నెలో చేయాలనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగం, దాల్చిన చెక్క, అనాస పువ్వు, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు నా ఏ వీడియోస్ చూసినా మీకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే నేను మరీ ఎక్కువ మసాలాస్ వేయను, మసాలా ఫ్లేవర్స్ ఉండేటట్టు వేస్తాను తప్ప ఓవర్ మసాలాస్ వేయను. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర, సాజీరా, ఉప్పు, మిరియాల పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ లైక్ బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఈ కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 40-50% వరకు ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 50% మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇందులో పసుపు మనం ఏం యూస్ చేయము. సో ప్లెయిన్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో కలుపుతూ ఉండండి. సో వెజిటేబుల్స్ 50% కుక్ అయిన తర్వాత ఇందులో 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకు 6 అంటే 3 కప్స్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. సో 6 కప్స్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇంకా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు వాటర్ కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
సో బియ్యం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు దీన్ని మనం వెళ్ళి రైస్ కుక్కర్ దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. సో రైస్ గిన్నెని రైస్ కుక్కర్ దాంట్లో వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా పవర్ ఆన్ చేసేయాలి. సో చూడండి, మన వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఈజీగా ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇది రైస్ కుక్కర్లోనే కాదు, మనం నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. కాకపోతే నేను అనేది రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట, అంతే. సో చూడండి, రైస్ ఎంత మంచిగా కుక్ అయిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీన్ని మనం ఏ గ్రేవీ కర్రీతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను దీనికి కాంబినేషన్గా మసాలా గ్రేవీ కర్రీ చేశాను. సో ఎప్పుడైనా వంట చేసే ఇంట్రెస్ట్ లేకపోతే అన్నీ ఇలా వెజ్ బిర్యానీ లాగా చేసుకొని పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching. Stay tuned for my next video.